అదే డ్రీమ్ ప్రాజెక్ట్. భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీదే. డెక్కన్ డైమండ్ సిటీగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని 1590లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఆ తర్వాత మూడో నిజాం సికిందర్ జా 1800లో మూసీ నదికి ఉత్తరాన సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. 1990లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందడం, మాదాపూర్ కేంద్రంగా ఐటీ అభివృద్ధి చెందడంతో దీన్ని నాటి నుంచి హైటెక్ సిటీగా పిలుస్తారు. హైదరాబాద్ నగరాన్ని 3 ప్రాంతాలుగా పిలుస్తారు. అవి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయనున్న 4వ నగరమే భారత్ ఫ్యూచర్ సిటీ. దీనిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ, 4th సిటీగా నామకరణం చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతుంది. 30,000 ఎకరాలు, 4 గ్రీన్ జోన్లు. హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త నగరం ఏర్పాటు అవసరముందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు సంకల్పించింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా నిర్మించనున్న ఈ ఫ్యూచర్ సిటీని శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేల మధ్యలో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో 56 రెవెన్యూ గ్రామాలను సిద్ధం చేశారు. ఈ మొత్తం నిర్వహణ పనులను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఫ్యూచర్ సిటీని మొత్తం 4 విభాగాలుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో నివాస, వాణిజ్య, పరిశ్రమలు, వినోదం మొత్తం 4 గ్రీన్ జోన్లుగా ఉండనున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 56 గ్రామాలు, 3 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ లేదా 4th సిటీ ప్రధాన లక్ష్యం హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించడం, కాలుష్యరహిత నగరంగా అంటే నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ నిర్మించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తున్నారు. వినూత్న విధానాలతో ఫ్యూచర్ సిటీ. భవిష్యత్తులో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో ఎమిషన్స్, పునరుత్పత్తి శక్తి వినియోగం, వ్యర్థ నిర్వహణలో వినూత్న విధానాలను అవలంబించనున్నారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, స్మార్ట్ టెక్నాలజీ వంటి రంగాల కోసం ఈ స్మార్ట్ సిటీలో ప్రత్యేక ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు స్కిల్ యూనివర్సిటీ కూడా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫ్యూచర్ సిటీలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ అయ్యేలా రోడ్లను నిర్మించనుంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు. అలాగే సులభ కనెక్టివిటీ కోసం ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్, దీంతో పాటు రీజనల్ రింగ్, త్రిబుల్-ఆర్ రోడ్లు ఈ ప్రాంతం గుండా వెళ్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలున్నాయి. డిసెంబర్ 8, 9వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ 2047 పేరుతో ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కర్తాల్, కందుకూర్, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఒక ప్రణాళికాబద్ధమైన నగరంగా నిర్మించనున్నారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ, బస్, మెట్రో రైల్, మోడర్న్ అర్బన్ ఎమ్యూనిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్లను నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ఆఫీసుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్మన్గా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నారు.